హలో ఫుడీస్, ఇవాళ మీతో ఒక అమేజింగ్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అదే వంకాయ ధమ్ బిర్యానీ. నాన్ వెజిటేరియన్స్కి చికెన్ బిర్యానీ ఎలానో, వెజిటేరియన్స్కి వంకాయ దమ్ బిర్యానీ ద అమేజింగ్ రెసిపీ అనుకోండి. సో నేను ఎలా చేశానంటే, ఒక కడాయిలో కాసిన్ని పల్లీలు, కొబ్బరి తురుము, గసగసాలు, జీలకర్ర, సోంపు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసి వాటిని డ్రై రోస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఒక మిక్సర్ జార్లో ఒక టమాటో ముక్కలు, వేపుకున్న పల్లీల మిశ్రమము, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి వేసి స్మూత్ పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాను. మరొక గిన్నెలో 2 స్పూన్ల పెరుగు, తర్వాత స్మూత్గా చేసుకున్న ఆ పేస్ట్ని అందులోకి వేసుకొని 2 స్పూన్స్ వేసుకున్నాను నేనైతే. గరం మసాలా లేదా బిర్యానీ మసాలా వేసుకొని మరి కాస్త ఉప్పు వేసి, కసూరి మేతి కూడా వేసి ఆ మిశ్రమాన్ని బాగా విస్క్ చేసి పక్కన ఉంచుకున్నాను. దమ్ బిర్యానీకి ఖచ్చితంగా ఇలాంటి నల్లని వంకాయలు వాడితే టేస్ట్ మరింత బాగుంటుంది. నేనైతే ఇవే యూస్ చేశాను. సో ఈ వంకాయలని మధ్య భాగాన ఇలా చీరుకొని, గుత్తి వంకాయలకి ఎలా అయితే చీరుకున్నామో అలా వాటిని చీరుకొని అందులోకి మనం చేసి పెట్టుకున్న స్మూత్ పేస్ట్, మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో పూరుకొని పక్కన ఉంచుకున్నాను. మరొక కడాయిలో 3 స్పూన్ల నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని పింక్ కలర్ వరకు వచ్చే వరకు వేపుకున్న తర్వాత, మసాలాలు పెట్టి పక్కన ఉంచుకున్న వంకాయలు కూడా అందులో వేసుకొని వాటిని బాగా మెత్తపడే వరకు వేపుకున్న తర్వాత, పెరుగు మిశ్రమాన్ని అందులోకి వేసి మసాలాలు వంకాయకి పట్టే వరకు కుక్ చేసుకున్నాను. మీన్స్ ఆయిల్ బయటికి ఫ్లో అయ్యే వరకు కుక్ చేసుకున్నాను. మరొక గిన్నెలోకి 1/2 లీటర్ వాటర్ వేసుకొని 2 పచ్చిమిరకాయ స్లిట్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసుకున్న తర్వాత రాక్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా తురుము, కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం వేసి బియ్యం వేసుకున్నాను. నేనైతే 180 గ్రామ్స్ బియ్యం వేసుకున్నాను. వేసి హాఫ్ బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకొని వాటిని వంకాయ మిశ్రమం పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసి, వాటిపైన నేనైతే స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాను. అది పూర్తి ఆప్షనల్. కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని తర్వాత బియ్యం ఉడికించిన వాటర్ని కాస్త వేసుకొని, సాఫ్రాన్ వాటర్, బ్రౌన్ ఆనియన్, గీ వేసుకున్నాను నేనైతే. లేదంటే ఆనియన్ని డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మరి కాస్త కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసి 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ చేసి స్టవ్ కట్టేశాను. సో దిస్ ఈజ్ మై వంకాయ దమ్ బిర్యానీ. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఫ్లేవర్స్ కూడా బాగా పట్టింది రైస్కి. నేనైతే మసాలాలోకి నేను టమాటా యూస్ చేశాను. చాలామంది చింతపండు కూడా యూస్ చేస్తారు. నేను కొంచెం స్పైసీగా కోరాను కాబట్టి టమాటా యూస్ చేశాను. సో ట్రై యువర్ బెస్ట్. సో దిస్ ఈజ్ మై రెసిపీ. నచ్చితే ట్రై చేయండి.